హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రష్యన్ మిలిటరీకి నిన్న ఒక బ్లాక్ డే. రష్యన్ ఎయిర్ ఫోర్స్ 3 సంవత్సరాల యుద్ధంలో కంటే నిన్న ఒక్కరోజే ఎక్కువ నష్టపోయింది. యుక్రెయిన్ రష్యాలో ఉన్న ఎయిర్ బేస్ల మీద ఒక సర్ప్రైజ్ డ్రోన్ దాడి చేసింది. ఇందులో 41 మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ సీరియస్గా డ్యామేజ్ లేదా డిస్ట్రాయ్ అయ్యాయి. ఇవేమీ ఫైటర్ జెట్స్ కూడా కాదు, ఎంతో విలువైన స్ట్రాటజిక్ ఎయిర్క్రాఫ్ట్. Tu-95, Tu-22M లాంటి బాంబర్లు ఉన్నాయి. అలాగే A-50 AWACS ఇంకా ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కూడా. మొత్తం ఇలాంటి 41 ఎయిర్క్రాఫ్ట్పై డ్రోన్లు దాడి చేశాయి. రష్యన్స్ దీన్ని వాళ్ళ పీర్ల్ హార్బర్ దాడి అంటున్నారు. రష్యా ప్రజలు ఇప్పటిదాకా దీన్ని ఒక యుద్ధంలా కాకుండా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్లా చూశారు. కానీ ఇప్పుడు ఇండియన్స్ పెహల్గామ్ దాడికి ఎంత కోప్పడ్డారో ఆ లెవెల్లో కోపంతో రగిలిపోతున్నారు. పీర్ల్ హార్బర్ అని ఎందుకు అంటున్నారంటే, వరల్డ్ వార్ 2లో జపాన్ పీర్ల్ హార్బర్లో ఉన్న అమెరికన్ నేవల్ బేస్ని ధ్వంసం చేయడం వల్లే అమెరికా వార్లోకి దిగింది. ఆ బేస్, అందులో ఉన్న మిలిటరీ ప్లాట్ఫామ్స్ అమెరికాకి చాలా విలువైనవి. ఇప్పుడు అదే రీతిలో రష్యాకి బాగా విలువైన మిలిటరీ ప్లాట్ఫామ్స్ ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో నాశనమయ్యాయి. మరి ఇలాంటి ఒక దాడి జరుగుతుంటే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏం చేస్తున్నాయని డౌట్ వస్తుంది. అయితే ఈ డ్రోన్స్ని డైరెక్ట్గా యుక్రెయిన్ నుండి పంపలేదు. ఏదో విధంగా చిన్న చిన్న బాక్సెస్ రూపంలో రష్యాలోకి ఈ డ్రోన్లన్నీ స్మగ్లింగ్ చేశారు. రష్యాలోకి వెళ్ళాక ట్రక్స్ ద్వారా రష్యన్ ఎయిర్ బేస్ల పక్కకి తీసుకువెళ్ళి వీటిని వదిలారు. ఇక అంతే సర్ప్రైజ్ అటాక్. యుక్రెయిన్ దీన్ని ఆపరేషన్ స్పైడర్ వెబ్ అని పిలుస్తుంది. మరి యుక్రెయిన్ ఈ లెవెల్లో ఎందుకు దాడి చేసింది? ఫస్ట్, యుక్రెయిన్ మీద రోజు జరిగే మిజైల్ దాడుల్లో రష్యన్ బాంబర్స్ది చాలా ముఖ్య పాత్ర ఉంది. లోపల ఎక్కడ నుండి టేకాఫ్ చేసుకొని సేఫ్ జోన్లో నుండే లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్స్ని ఫైర్ చేస్తున్నాయి. అలాగే A-50 AWACS యుక్రెయిన్ ఎయిర్ స్పేస్ని రష్యన్ జెట్స్ డామినేట్ చేసేలా వెనుక నుండి సపోర్ట్ ఇస్తున్నాయి. ఇంతకుముందు కూడా యుక్రెయిన్ అప్పుడప్పుడు ఈ బాంబర్లు ఎవాక్స్ ఉన్న బేస్లని టార్గెట్ చేసింది. ఎప్పుడో ఒకసారి 1 లేదా 2 ఎయిర్క్రాఫ్ట్ డ్యామేజ్ అవటమో లేదా డిస్ట్రాయ్ అవటమో జరిగేది. మొత్తం మీద రష్యా ఈ 3 సంవత్సరాల యుద్ధంలో 10 లోపే ఇలాంటి స్ట్రాటజిక్ ఎయిర్క్రాఫ్ట్ని కోల్పోయింది. కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే 41 ఎయిర్క్రాఫ్ట్ అంటే ఎంత పెద్ద విషయమో ఆలోచించండి. రష్యన్ బోర్డర్ని దాటి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న 4 బేస్లని యుక్రెయిన్ టార్గెట్ చేసింది. ఈరోజు టర్కీ క్యాపిటల్ ఇస్తాంబుల్లో రష్యా యుక్రెయిన్ శాంతి చర్చలు జరగబోతున్నాయి. ఒక్కరోజు ముందే ఈ దాడి జరిగింది. రీసెంట్గా ట్రంప్ ఒక మాట అన్నాడు, నేను లేకపోతే, అంటే ప్రెసిడెంట్గా ఉండకపోయి ఉంటే ఆల్రెడీ రష్యాకి ఎన్నో పరిణామాలుండేవి, పుతిన్ నిప్పుతో చెలగాటమాడుతున్నాడని చెప్పాడు. ట్రంప్ ప్రెజర్ టాక్టిక్స్ గురించి తెలిసిందే. ఎదుటి వాళ్ళని బాగా ఒత్తిడి పెట్టి తనకి అనుగుణంగా ప్రవర్తించేలా చేయడానికి చూస్తాడు. మీకు గుర్తే ఉండుంటుంది, ట్రంప్ వచ్చినప్పుడు ఫస్ట్లో రష్యాకి అనుగుణంగా ఉండేలా సీజ్ ఫైర్ డీల్ని ప్రపోజ్ చేశాడు. యుక్రెయిన్కి ఆయుధాలు ఇతర సపోర్ట్ని ఇవ్వకుండా ఆపేసి ఒప్పుకోమని ఒత్తిడి పెట్టాడు. అయితే మే 1న యుక్రెయిన్ అమెరికాతో మినరల్ డీల్ని సైన్ చేసింది. యుక్రెయిన్లో ఉన్న సహజ వనరులకి అమెరికాకి యాక్సెస్ ఇచ్చింది. సో వెంటనే ట్రంప్ ఇక ప్లేట్ మార్చాడు. ఇప్పుడు రష్యాని ఒత్తిడి పెట్టడం మొదలుపెట్టాడు. 5 రోజుల క్రితం పుతిన్కి ఇలాంటి ఒక వార్నింగ్ ఇచ్చాక యుక్రెయిన్ ఇంత పెద్ద దాడి చేసింది. అది కూడా రేపు సీజ్ ఫైర్ గురించి చర్చలు జరుగుతాయనగా. అంటే ట్రంప్ జెలెన్స్కీ కలిసి నువ్వు గనక మేము చెప్తున్న కండిషన్స్కి అనుగుణంగా సీజ్ ఫైర్కి ఒప్పుకోకపోతే ఇంకా దారుణాలు చూస్తామని పుతిన్ని ఓపెన్గానే బెదిరిస్తున్నారు. ట్రంప్ హెచ్చరించాడు. దాని తర్వాత యుక్రెయిన్ దాడి చేసింది. అమెరికా వెనుక ఉండి కావలసిన సహాయం ఇచ్చి ఈ దాడి చేయించిందని అర్థమైపోతుంది. కానీ పైకి మాత్రం యుక్రెయిన్ ఈ దాడి చేస్తున్నట్టు అసలు ట్రంప్కి చెప్పలేదు, ట్రంప్కి ఏం తెలియదు అని ప్రచారం జరుగుతుంది. అయితే కేవలం సీజ్ ఫైర్కి బెదిరించడమే కాదు, ఈ బాంబర్స్ మీద నేటో దేశాలన్నింటికీ కూడా కసి ఉంది. రష్యాని ఏ దేశం రెచ్చగొట్టినా కూడా వెంటనే ఈ న్యూక్లియర్ బాంబర్స్ ఆ దేశం దగ్గరికి వెళ్ళి మిలిటరీ ఎక్సర్సైజ్ని జరిపేవి. దీనితో ఆ దేశాలకి భయం వేసేది. కాబట్టి నేటో దేశాలకు కూడా ఇవి నాశనం అవ్వాలనే ఉంటుంది. సో ఫైనల్గా ఇలాంటి ఒక దాడి జరిగింది. రష్యా ఇప్పటి వరకు ఇంత లెవెల్లో స్ట్రాటజిక్ అసెట్స్ని కోల్పోలేదు. ప్రతీకారంగా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో తెలియదు. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.